హెచ్చరించినప్పటికీ అదే మన డ్యూటీలకైతే అదే మన యొక్క కార్యక్రమాలకైతే ఎంతో టయానికి వెళ్తాము. ప్రభు యొక్క ఆరాధన సమయానికి టయానికి రావడం ఎంతైనా మంచిది. ప్రభువు కూడా చూస్తుంటాడు. మనం అన్ని కార్యక్రమాలకు టయానికి వెళ్తాం, కానీ ప్రభు యొక్క మందిరానికి చాలా లేటుగా రావడం అంత మంచిది కాదు. ఉద్యోగ బాధ్యతలు తర్వాత ఇంకేమైనా ఉంటే అది అకేషనల్గా లేట్ అవటం ఓకే, కానీ అది రెగ్యులర్ అవ్వటం అనేది మంచిది కాదు. క్రమంగా ఆలస్యంగా రావటం అనేది దేవుని మందిరానికి అది మంచిది కాదేమో. చూసుకుందాం, పరీక్ష చేసుకుందాము. ప్రభువు యొక్క మందిరానికి మనం ఆదివారము ఏకంగా సంఘంగా ప్రభువు యొక్క మందిరానికి సహవాసానికి వచ్చినప్పుడు ప్రభువును గణపరచాలి, ఆరాధించాలి అనేటువంటి ఆశ ప్రభువు చూస్తాడు ప్రతి ఒక్క హృదయాన్ని. నీ ఆశను ప్రభువు చూసే దేవుడు. ఆయనకు అన్నీ తెలియను. గాడ్ నోస్ ఎవ్రీథింగ్, గాడ్ సీస్ ఎవ్రీథింగ్, గాడ్ లిసన్ ఎవ్రీథింగ్. ఆయనకు అన్నీ తెలియను. మనం చాలాసార్లు అయోమయంగా ఏం తెలియదులే, ఏం చూడలేదులే అని అనుకుంటూ ఉంటాం. అది అంత మంచిది కాదేమో. ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క బలను సమీపించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడొక దేవా, ప్రభువా, మేమందరము మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని గణపరచట్లో మాకు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు. ప్రభు, నువ్వు ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడు అయినప్పటికీ మమ్మల్ని రక్షించుట కొరకై, ప్రభా మమ్మల్ని విమోచించుట కొరకై, మా పట్ల కనికరము చూపుట కొరకై, మమ్మల్ని పరిశుద్ధులుగా చేయుట కొరకై మీరు చేసిన యొక్క బలియాగము, ఆ యొక్క శిలువ మరణము ద్వారా, మీ యొక్క పరిశుద్ధమైన రక్తము ద్వారా మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకున్నందుకు వందనములు. ఈ రీతిగా ప్రభా మీ సన్నిధులు మేము కనబడటానికి మరి యొక్క ఆదివారం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. ప్రభా, మేము అనేకమైనటువంటి ఇబ్బందుల్లో, కష్టముల్లో, శ్రమల్లో, దుఃఖముల్లో ఉండి ఉన్నవారము అయినప్పటికీ మీరు ఎల్లప్పుడూ మాతో ఉన్నందుల కొరకై వందనాలు. వీటన్నిటి మీద మాకు విజయాన్ని అనుగ్రహించట కొరకై మీరు మాలో ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ప్రభా, మా జీవిత యాత్రలో ఒకసారి నవ్వు, ఒకసారి దుఃఖము, అలాంటి పరిస్థితుల్లో కూడా ప్రభా ఎల్లప్పుడూ మాతో ఉన్నందుకు బట్టి నీకు వందనములు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇక్కడ చేరి ఉన్న మాతో మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాం. మా అవసరాలకు అనుగుణంగా నీ మందిరం యొక్క సమృద్ధి ద్వారా మమ్మల్ని తృప్తిపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. ప్రభా, నీ యొక్క మెలనైన స్వరాన్ని నాకు వినిపించవలసిందిగా ప్రార్థిస్తున్నాము. అనేకమైనటువంటి బలహీనతలు కలిగిన వారము, అనేక మార్లు ప్రభా నీకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన వారము. నీ బలను సమీపించడానికి ముందుగా ప్రభా మమ్మల్ని హెచ్చరించండి, మమ్మల్ని ప్రోత్సహించండి. మేము ఒప్పుకున్నప్పుడు మమ్మల్ని క్షమించండి. మమ్మల్ని ఇంకనూ నీకు దగ్గరగా చేర్చుకోవలసిందిగా ప్రార్థిస్తూ నీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ యేసయ్య ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. రెండవ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. అందరము ఎవరైతే బైబిలు చదవగలిగిన వారో వాళ్ళు మీ యొక్క భాగాన్ని తీయండి. కొద్ది సమయం, ఒక అరగంట మీ యొక్క మనసుని ఇక్కడ ఉంచండి. ప్రభు మనతో మాట్లాడినట్లుగా మన హృదయాలను సిద్ధం చేసుకుందాం. ప్రభు ఎప్పుడు కూడా ఒక చిన్న మాటే చెప్తాడు. మనం ఎరుగుదము, మన జీవితాల్లో మనం రక్షించబడినప్పటి నుంచి ఇంతవరకు ఎన్ని వేల వర్తమానాలు విన్నామో.
మనం నిన్న విన్నదే మర్చిపోయేవాళ్ళం మనం. అందుకనే ప్రభు రిపీటెడ్గా తరచుగా తిరుగా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ప్రభు ఒక్కసారే మాట్లాడతాడు, నువ్వు రా అంటాడు, ఏమి చెప్పడు ఆయన. ఇప్పుడు దేవుడు ఇచ్చేటువంటి ఈ ఒక అరగంట వర్తమానంలో ఈ అరగంట నీకు గుర్తుండకపోవచ్చు, కానీ ప్రభు ఒక్క చిన్న మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడతాడు. ప్రభు నువ్వు నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నన్ను బాగు చేయి. మనం దేవుడు ఎందుకు ఈ రీతిగా మనం కొడుతూ ఉంటామంటే, ఏదో మనం అందరూ ఆదివారం కూడుతున్నారు కదా అలవాటు చొప్పున కూడుకోవడానికి కాదు. ప్రభు బహు స్పష్టంగా ఆ యొక్క బల్ల సమీపిస్తున్నప్పుడు ప్రభు చేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మనం త్వరగా మర్చిపోతాం. ప్రభు చేసిన కార్యాలు మర్చిపోయే మనసు మనది. మనకు సంతోషము బాగా మంచిగా అన్నీ జరుగుతుంటే మనం దేవుణ్ణి మర్చిపోతాం. దుఃఖము బాధ వస్తేమో దేవుణ్ణి ఏం దేవుడు అయ్యి అంటాం. అలాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళం. ఎక్కడున్నావయ్యా నువ్వు అంటాం. అన్నీ బాగా ఉంటేమో కూడా మర్చిపోతాం. కానీ అన్ని వేళలా అన్ని పరిస్థితుల్లో దేవునికి దగ్గరగా ఉండటమే దేవుని బిడ్డ యొక్క లక్షణము. యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకొని అనేటువంటి అనుభవం మనకి యోబు లాంటి అనుభవం కావాలని దేవుడు కోరుకుంటాడు. అన్ని పరిస్థితుల్లో బాగా సంతోషం ఉన్నప్పుడు ఆ ఫ్యాన్ పట్టుకొని ఆనందించి గంతులు వేయటం కాదు. దుఃఖంలో ఉన్నప్పుడు డిప్రెషన్ అయ్యి కిందపడి కూర్చొని బూడిదలో కూర్చోవటం కాదు. ఎప్పుడూ కూడా ఒకే విధంగా అన్ని పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించాలి. అందుకనే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 ప్రతి విషయంలో దేని గురించి చింతించద్దు, ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడి, మీ విజ్ఞాపనలు ఆయనకి తెలియజేయడి. అలాంటి అనుభవం కావాలని దేవుడు కోరుకుంటాడు. ఇక్కడ ఒక మాట చదువుకుందాం రండి. 2వ దినవృత్తాంతములు 29:11 అందరం కలిసి చదువుకుందాం. 2వ దినవృత్తాంతములు 29:11 నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. చాలా చక్కని మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి పరిశుద్ధాత్మ దేవుడు. మరలా చదువుదాం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి 1 ధూపం వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. యెహోవా ఏర్పరచుకున్నాడంట. ఎందుకు ఏర్పరచుకుంటున్నాడు? 1 పరిచారం చేయటానికి, ధూపం వేయటానికి, దేవుని సన్నిధిలో నిలవటానికి, పరిచర్య చేయటానికి యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. దేవుడు ఈ ప్రపంచం మొత్తంలో ఇప్పటికైతే 750 కోట్ల మంది ఉన్నారు. అందులో దేవుడు కొంతమందిని ఎన్నుకుంటున్నాడు, కొంతమందిని ఏర్పాటు చేసుకుంటున్నాడు. ఎన్నిక, ఏర్పాటు, ఎంపిక ఇవన్నీ ఒకే పదాలు. దేవుడు ఎన్నుకుంటున్నాడంట. ఈ లోకంలో ఎలాగ ఎన్నుకుంటారంటే మెరికల్ లాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు, బాగా మెరిట్లో ఉన్న వాళ్ళని ఎన్నుకుంటారు. వాళ్ళకి రిటర్న్ టెస్ట్ పెడతారు, ఇంటర్వ్యూలు పెడతారు, ఇంకా ఎన్నెన్నో టెస్టులు పెడతారు. తర్వాత ప్రిలిమినరీ టెస్ట్ పెడతారు, మెయిన్ టెస్ట్ పెడతారు, ఇంటర్వ్యూలు పెడతారు. ఇలాంటి వాళ్ళని చాలా మెరికల్ లాంటి వాళ్ళని, మెరిట్ స్టూడెంట్స్ని, గోల్డ్ మెడలిస్ట్ని ఈ లోకంలో తీసుకుంటారు. కానీ ఇక్కడ దేవుని యొక్క ఎంపిక ఎలా ఉంటుందంటే ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26 అమ్మ మైక్ తీసుకోమా. ఎవరు చదువుతున్నారు వాళ్ళు మైక్ తీసుకోండి. లేచురా. ఇప్పుడు చదవమ్మా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 26 సహోదరులారా, మిమ్మును పిలిచిన పిలుపును చూడుడి. మీలో లోకరీతిని జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశము వారైనను అనేకులు పిలువబడలేదు. కాని ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపబడకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఈ జాబితాలో మనం ఉన్నామా లేదా? నీచులము, తృణీకరించబడిన వారము, ఎక్కడో పెంట కుప్పల మీద పడి ఉన్నాము, ఎక్కడో అల్పసంఖ్యాకులము, ఏ యోగ్యత లేని వారిని మనల్ని పిలిచాడు దేవుడు, మనల్ని ఎంపిక చేసుకుంటున్నాడు. దేవుడు ఎందుకు ఎన్నుకుంటున్నాడు? ఒకసారి చూడము, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, కొంతమందిని పిలుచుకుంటున్నాడు దేవుడు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7వ వచనం. దేవా యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని చాలు, అబ్రహామును కూడా పిలిచాడు. అబ్రహాం ఏంటి? ఒక విగ్రహారాధికుడు, ఆయన్ని పిలిచాడు, ఆయన ఏర్పాటు చేసుకుంటున్నాడు. దేవుడే వచ్చి ఆయన పిలుస్తున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకో మాట చూడమ్మా, కీర్తనల గ్రంథము 135వ అధ్యాయం, కీర్తనల గ్రంథము 135వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 135 అధ్యాయం 4వ వచనం. యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకొని, చాలు, యెహోవా తన కొరకు యాకోబును ఏర్పరచుకున్నాడు. యాకోబు ఏమన్నా మంచోడండి? మోసగాళ్ళని, తృణీకరించబడిన వారిని, అసలు ఎన్నిక లేని వారిని, బలహీనుల్ని, జ్ఞానము లేని వాళ్ళని, చేపలు పట్టుకునే వాళ్ళని, ఇలాంటి వాడిని దేవుడు కోరుకొని వాళ్ళని మెరికలుగా దిద్ది జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు తయారు చేస్తున్నాడు. ఏది గొప్ప అండి? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క స్కూల్ ఆఫ్ థాట్ ఎలాగుందంటే, బలహీనుల ద్వారా వాళ్ళని జ్ఞానవంతులుగా చేసి ఈ లోకంలో మనుషులను సిగ్గుపరిచేవాడినిగా చేస్తున్నాడు. అది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు అబ్రహాముని, యాకోబు, ఇంకో మాట చదవమ తర్వాత ఏమనుంది? అదే 135:4. తన కొరకు యాకోబును ఏర్పరచుకున్న తర్వాత తనకు స్వకీయ జనముగా ఇశ్రాయేలును ఏర్పరచుకున్నాడు. యాకోబుని ఇజ్రాయెల్గా మార్చి యాకోబు పేరు మీద ఒక దేశాన్నే ఉంచాడు. ఈరోజు దేవుని యొక్క ప్రణాళికలు చాలా అర్థం కావండి మనకి. మన మానవ యొక్క జ్ఞానానికి ఆయన యొక్క ప్రణాళిక ఈనాటికి అర్థం కాదు. నీ పట్ల దేవునికి అసలు ఇంతమంది ఉన్నాం కదా, మనల్ని దేవుడు ఏర్పాటు చేశాడు. నువ్వు ఇక్కడ ఉండి ప్రార్థన చేస్తే వింటాడు దేవుడు. నువ్వెక్కడో ఒక వ్యక్తివి, ఎక్కడో ప్రార్థన, ఈ ప్రపంచంలో అందరూ ప్రార్థన చేస్తే దేవుడు వింటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరిని రక్షించుకుంటున్నాడు, ప్రతి ఒక్కరిని పిలుస్తున్నాడు. దాని వెనకాల ఒక గొప్ప రహస్యం ఏంటంటే, ఒక అద్భుతకరమైనటువంటి, అసలు ఆయన యొక్క ప్రణాళిక మనకు అర్థమే కాదు. ఒక సంకల్పము, ఒక దేవుని యొక్క చిత్తము ప్రతి ఒక్కరి పట్ల ఉంటుంది. రోమాపత్రిక చూడండి, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం, రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12 చదవమ్మా. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. రోమిలు రాసిన పత్రిక 9వ అధ్యాయం 12వ వచనం. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే. అది ఏదో మనం అంటే మంచి క్రియలు చేస్తే మనల్ని పిలుస్తాడనేది కాకుండా దేవుని యొక్క సంకల్పము, దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఏర్పాటు చేసుకుంటున్నాడు దేవుడు. మనం ఏదో మంచి వాళ్ళము, గొప్ప వాళ్ళము, మనము ఎంతో కాలం నుంచి మందిరానికి వస్తున్నామని మనల్ని చూడట్లా దేవుడు. దేవుని యొక్క ప్రణాళిక, ఏర్పాటు దేవుని చిత్తము, ఏర్పాటు దేవుని యొక్క సంకల్పం, ఈ రెండు కలిసి వెళ్తూ ఉంటాయి. అక్కడ మళ్ళీ చదవమ్మా మాట 12వ వచనంలో చదువు. ఏర్పాటును అనుసరించిన దేవుని సంకల్పము క్రియల మూలముగా కాక పిలుచువాని మూలముగానే నిలకడగా ఉండు నిమిత్తము పిల్లలు ఇంకా పుట్టక ముందే మేలైనను కీడైనను చేయకముందే పెద్దవాడు చిన్నవాడికి దాసుడు. అది దేవుని సంకల్పము. మనం ఎరగాల్సింది ఏంటంటే, ఈ మధ్యాహ్న సమయంలో ప్రతి ఒక్కరి పట్ల దేవుని యొక్క సంకల్పం, ఇది ఎరగాలనే దేవుని యొక్క ఆకాంక్ష, దేవుని యొక్క కోరిక. దేవుడు మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు? దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. మనం బలహీనమైనప్పటికీ మనల్ని పిలుస్తున్నాడు, మనల్ని పిలిచాడు, మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం 16లో మనం చూసిన, నేను మిమ్మల్ని ఏర్పాటు
చేసుకొని ఉన్నాను, నిన్ను ఎంపిక చేసుకొని ఉన్నాను, నిన్ను ఎన్నుకొని ఉన్నాను, నాకు ఒక పర్పస్ ఉంది, నాకు ఒక సంకల్పం ఉంది. దేవుడైతే మనల్ని ఎందుకు పిలుస్తున్నాడు, ఎందుకు ఎంపిక చేసుకుంటున్నాడంటే ఒక మాట చదువుదాం రండి. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. 2వ తెస్సలోనికీయులు తీయమ్మా. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ 2వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అనేది ఒక మాట ఉంటుంది అక్కడ, చదువమ్మా. తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. రక్షణ పొందుటకే దేవుడు మనల్ని పిలిచాడు, ఏర్పాటు చేసుకోండి అనే మాట ఉంటుంది అక్కడ. చదువు అది. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. అది ఆ మాట మళ్ళీ చదువు. ఆ మాట రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞత. చాలు, ఇక్కడ ఏమని ఉందంటే రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకొనెను. ఎందుకు దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే రక్షణ ఇవ్వటానికి. ఇక్కడ కూర్చున్న నీవు ఇంకా రక్షణ లేనివాడుగా ఉన్నట్లయితే, నువ్వు ఇంకా రక్షణకు బయట ఉన్నట్లయితే, మందిరానికి వెళ్తే చాలు నాకు రక్షణ వస్తుంది అనేటువంటి అపోహలో ఉన్నట్లయితే, నేను చిన్నప్పటి నుంచి సండే స్కూల్కి వెళ్తుంటాను, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, నేను రక్షించబడ్డాను అని అనుకున్నట్లయితే, ఇంకా రక్షణకు బయట ఉండి ఎంతకాలం నుంచి ఒక విధమైనటువంటి సూడో సాల్వేషన్ అంటాం. కొంతమంది అనుకుంటూ ఉంటారు, నేను బాగా మందిరానికి వెళ్తాను, అన్ని కూడికలకు వెళ్తాను, కానీ పాప క్షమాపణ అనుభవం లేకుండా దేవునితో నీకు పాలు లేదు అనే విషయాన్ని మనం ఎరగాలి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే రక్షణ పొందుటకు. నీకు రక్షణ ఉందా? ఈ లోకములో దేవుడు ఎందుకు, ఈ లోకములో నుంచే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు, లోకములో నుండే ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడ మనం చూసినట్లయితే 1 కొరింథీ 1వ అధ్యాయం 26వ వచనంలో మనల్ని ఎక్కడి నుంచి తీసుకుంటున్నాడు? లోకంలో నుండే. బలహీనలము, ఎన్నిక లేని వారము, తృణీకరించబడిన వారము, ఎక్కడో ఉండే మన ఇల్లు, ఎక్కడో ఊరి బయట ఉండేవాళ్ళం మనం. ఈనాడు దేవుడు మనల్ని తన బిడ్డలుగా, ప్రశస్తమైన వారిగా, మనం ఎంత ప్రశస్తమైన వారమంటే మనం దేవునికి ఈనాడు నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వేది అడిగినా నువ్వు ప్రభుతో మాట్లాడేటువంటి అనుభవంలోకి ఇచ్చాడే. ఉదయకాలం ఆరాధనలో చూస్తున్నాడు, ఆయన అత్యున్నత సింహాసనం మీద ఉన్నటువంటి దేవుడు. అక్కడ ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 11లో మనం చూస్తేనంట, యుగయుగాలు సజీవుడుగా ఉన్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు చెందని దేవుడు, మాట తప్పని దేవుడు, వాగ్దానాలు చేసి నెరవేర్చే దేవుడు. ఇలాంటి దేవునికి నిన్ను బిడ్డగా, కుమార్తెగా, కుమారునిగా స్వీకరించాడే. ఇది మర్మం కాదా? అసలు ఇది మనం ఎరిగినప్పుడు మనకెంత ధైర్యం ఇస్తుంది? అవునా ప్రభువా, ఇంత గొప్ప దేవుడికి నేను బిడ్డనా? ఇది ఎప్పుడు వస్తుంది ఈ అనుభవం అంటే రక్షణ పొందితేనే తప్ప. రక్షణ ఎవరికి వస్తుంది? రక్షణ కోరుకున్న వారికే. ఎవరిని దేవుడు బలవంతం చేయడు, ఎవరిని బలవంతం చేయడు. నువ్వు బలవంతంగా నువ్వు నా రక్షణలోకి రమ్మని ఎప్పుడు దేవుడు కోరుకోడు. అయితే ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నప్పుడు, ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నప్పుడు, నువ్వు సంపూర్ణంగా ఆయనకి నిన్ను నువ్వు సమర్పించుకున్నట్లయితే దేవుడు ఎవరి దగ్గర ఉంటాడంట? ఎవరి దగ్గర ఉంటారంట? యెషయా గ్రంథం 57వ అధ్యాయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం. ఎవడు దీనుడై వణుకుచుండునో వానినే నేను దృష్టిస్తున్నాను. దీన మనసు కలిగి దీనుడై ఎవరు తను తాను తగ్గించుకుంటాడో అలాంటి వారి యొక్క హృదయాల్లో దేవుడు వస్తాడు. కాబట్టి నీకు రక్షణ ఉందా? దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో నీకు పాప క్షమాపణ అనుభవం ఎప్పుడొచ్చింది? నువ్వు రక్షించబడిన దినమేంటి? ప్రభు నిన్ను ప్రశ్నిస్తున్నాడు ఈ మధ్యాహ్న సమయంలో. జీవితంలో ఏది పోస్ట్పోన్ చేయకూడదంటే రక్షణని పోస్ట్పోన్ చేయకూడదు. మనం ఇక్కడ చూసినట్లయితే అక్కడ 1 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనంలో ఇదే రక్షణ దినం,
ఇదే అనుకూల సమయం. చూడండి ఆ మాట, బ్రహ్మ 6వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 2వ వచనం. కొరింథీయులకు రాసిన 2 కొరింథీ 6వ అధ్యాయం 2వ వచనం. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని. కాబట్టి ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇంకేదీ లేదు. ప్రభువుతో నీకున్నటువంటి సంబంధం ఏంటి? పూజల ద్వారా, బలుల ద్వారా, పండగల ద్వారా, పబ్బాల ద్వారా రక్షణ రాదు. ఉపవాసాలు ఉంటే రక్షణ వస్తుందని కొంతమంది ఉపవాసాలు ఉంటున్నారు. ఈ మధ్య మా ఇంటికి ఐరన్ చేయటానికి ఒక ఆమె వచ్చింది. వాళ్ళ భర్త తాగుతూ ఉంటాడు. ఏందమ్మా మీ ఆయన తాగుడు మానాడా అంటే, ఎప్పుడో మానాడు కదయ్యా. ఎలా మానాడు అన్న, మరియమ్మ మాల వేసుకున్నప్పటి నుంచి మానేశాడంట. మరియమ్మ మాల, ప్రభువు మాల, దీక్షల వలన, మాలల వలన నీకు రక్షణ రాదు. అది కొద్ది కాలమే. మానవుడు ఈ యొక్క అలవాట్ల నుంచి బయటపడటానికి అతను పెట్టుకున్నటువంటి దీక్షలు. ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు 40 దినాలు ఉపవాసము, ఈస్టర్ పండుగ వచ్చినప్పుడు 40 దినాలు ప్రభువు కోసం ఏడవటము, ఆయన శిలువ గురించి ఆలోచించుకుంటూ ఏడవమన్నాడు దేవుడు. దేవుడు ఏం చెప్పాడు? నీ కోసం, నీ బిడ్డల కోసం ఏడవమన్నాడు దేవుడు. వాళ్ళందరూ స్త్రీలు ఆయనకు ఎదురయ్యి ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆయన అన్నాడు, మీకోసం, మీ బిడ్డల కోసం ఏడవండి. మీకోసం, నేను చనిపోకపోతే ఆయన యొక్క శిలువలో ఆ యొక్క త్యాగాన్ని, ఆయన యొక్క రక్తాన్ని మన కోసం కార్చకపోతే మనకు రక్షణ ఎక్కడుండేది? శత్రువు ఆయన యొక్క శిలువ మీదకి వెళ్ళకుండా ఎన్నో ఆటంకాలు కలుగు చేశాడు. అయితే ఆయన సమాప్తమైనటువంటి ఆ యొక్క శిలువ కార్యములను విశ్వాసం ఉంచడం ద్వారా, కేవలము విశ్వాసం ఉంచితే నీకు రక్షణ అంటే అది తప్ప ఏదైనా చేస్తానంటాడు ఈ మానవుడు. గుడ్డలిప్పి నా శరీరాన్ని హింసించుకుంటానంటాడు, చెప్పులు లేకుండా తిరుగుతానంటాడు, చలిలో స్నానాలు చేస్తానంటాడు, భార్య అన్నం వండితే నేను తిన్ను, నేనే వండుకుంటానంటాడు. ఇదే రక్షణ? ఇదే రక్షణ క్రైస్తవ మతంలోకి వచ్చింది. నువ్వు దీక్షలు చేయి, మాలలేసుకో, ఆ యొక్క యాలంగినెళ్ళు, గుణదలెళ్ళు, గుండు కొట్టించుకో, నీకు రక్షణ వస్తుందంటే శత్రువు ఎంత మోసం చేస్తున్నాడో. అలాంటిగా నువ్వు ఉన్నావా ఇక్కడ? ఇంకా నువ్వు మతం మత్తులో ఉండి ప్రభు యొక్క కార్యాన్ని చూడకుండా రక్షణ లేనివాడుగా ఉంటే నీకేమాత్రము ప్రభుతో నీకు పాలు లేదు. ప్రభు నిన్ను రక్షణ పొందటానికే నిన్ను పిలుస్తున్నాడు. రెండవదిగా ఇంకో మాట చూద్దాం రండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి చదవమ్మా. మైక్ తీసుకొని చదవండి. అమ్మా నువ్వు తీసుకోమ్మా, నువ్వు తీసుకో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి చదువు. ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులను స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము ఒకటికే దేవుడు మనల్ని కుమారులుగా స్వీకరించాడు. రెండవదిగా నిర్దోషులమై ఉండవలెనని. చాలమ్మా చాలు. మొట్టమొదటిగా రక్షణ పొందుటకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండటానికి. ఇది నిత్యము నిరంతరము ప్రభువా నన్ను పరిశుద్ధునిగా ఉంచు. ఈ ఆశ నీకుండా లేకపోయినట్లయితే, ఈ లోకములో నువ్వు అపరిశుద్ధునిగా జీవించినట్లయితే నీలో శక్తి లేని వాడిని క్రైస్తవుడిగా ఉంటావు. నీకు ఈ డిజైర్ నిరంతరం ఉండాలి. ప్రభువా నేను నీ కోసము నీ వలె పరిశుద్ధునిగా జీవించాలి, ఇదే నా ఆశ. శత్రువు నిరంతరము నిన్ను ఏదో విధంగా నిన్ను అపవిత్ర చేయటానికి ఈ లోకంలో ఎన్నో ఆశలు ఉంటాయి. ఈ లోకాశలన్నింటినీ వాటిని జయించడానికే ప్రభు ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క సంకల్పం ఏంటంటే మనము రక్షించబట్టము మొట్టమొదటి స్టెప్ అయితే, రెండవదిగా పరిశుద్ధులుగా ఉండాలి. అందుకనే దేవుడి యొక్క మహా గొప్ప కృప ఏంటంటే మనం ఎప్పుడూ కూడా
పరిశుద్ధంగా ఉండాలని దేవుని యొక్క సంకల్పము, ఆ ఉద్దేశంతోనే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకొక మాట చదువమ్మా, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. 14 చదవమ్మా, 14 చదువు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. చాలు, అది అక్కడ ఉంచేసి మనం చదువుకున్న భాగానికి రండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. 2వ దినవృత్తాంతములు, నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయుచుండుటకును తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. ఇక్కడ కుమారులు అవ్వకుండా మనం పరిచర్య చేయలేము, కుమార్తెలం అవ్వకుండా మనం పరిచర్య చేయలేమనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎలా నువ్వు అవ్వగలవు కుమారులుగా, కుమార్తెలుగా? యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించును. ఇంగ్లీష్లో సన్స్ అని ఉంటుంది. దేవుని పిల్లలు, దేవుని కుమారులగుటకు, దేవుని కుమార్తెలు ఎలాగ అవుతావంటే ప్రభువైన యేసునందును విశ్వాసం ఉంచాలి. అవును ప్రభువా, పాపిని నేను. ఎవరండి పాపి? ఈ లోకంలో నువ్వు డాక్టర్ అయినా, ఇంజనీర్ అయినా, టీచర్ అయినా, నర్స్ అయినా, ఈ ఉద్యోగాలన్నీ ఈ లోకంలో వరకే. ఈ లోకంలో నీ బ్రతుకు దేవుని కొరకే దేవుడు ఇచ్చాడు. పరలోకంలో నేను డాక్టరు, ఇంజనీర్ అని చెప్పుకోవడానికి ఏ ఆస్కారం లేదు. నువ్వు పరిశుద్ధుడువా కాదా? నేను ముందు డాక్టర్ని అవటానికి నేను పాపిని. ముందు నన్ను ప్రభు పాపిగా నన్ను స్వీకరించాడు, నన్ను పరిశుద్ధునిగా చేయడానికి నన్ను పిలిచాడు. కాబట్టి ఈ లోకంలో దేని గురించి అతిశయించడానికి వీలు లేనట్లుగా అందరినీ ఆ పరిశుద్ధమైన రక్త ప్రోక్షణ కిందకు తెచ్చుకున్నప్పుడు నువ్వు పరిశుద్ధుడువా కాదా? ప్రభువు నిన్ను అడిగేది ఏంటంటే, నువ్వేమి చదివావు, నువ్వేమి క్వాలిఫికేషను, నీకు ఎన్ని డిగ్రీల దేవుడు ఎప్పుడు చూడడు. నువ్వు పరిశుద్ధమైన జీవితం జీవిస్తున్నావా లేదా? నా కోసము నా వలే, నా బిడ్డ వలే, ఇతను క్రీస్తు బిడ్డ, ఇతను క్రీస్తు బిడ్డగా జీవిస్తున్నాడు. అది కావాలి దేవునికి. నాకు సాక్షులై ఉండమన్నాడు దేవుడు. రక్షణ పొందుటకే దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు కుమారుడుగా కాకుండా, కుమార్తెగా కాకుండా నువ్వు ఏ పరిచర్య చేయలేవు. ఈనాడు అనేకులు కుమారుడు అవ్వకుండా, పాపక్షమాపణ పొందకుండా పరిచర్య చేస్తున్నారు. కాబట్టి ఆ పరిచర్య ఒకరోజు టెస్ట్ చేయబడిద్ది. అందుకనే మనం చూసినట్లయితే రండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం, మత్తయి సువార్త 7వ అధ్యాయము, అక్కడ ఒక మంచి మాట ఉంటుంది. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనం చదవమ్మా. మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ. ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. చాలు. ప్రభువా ప్రభువా అని అనేకమైన ఇక్కడ మనం తర్వాత చదువుకున్నట్లయితే, నేను ఎన్నో చేశానయ్యా, నీ నామాన దయ్యాలు అలగొట్టాను, అవి చేశాను, ఈ చేశాను అంటే 23 చదవమ్మా. ప్రభు ఏమంటున్నాడు చూడండి. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూను ఎరుగును అక్రమం చేయువారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. క్రమం ఏంటంటే, నువ్వు ముందు దేవుని కుమారుడు. ఫస్ట్ స్టెప్, నువ్వు ఈకేజీ ఎల్కేజీ చదవకుండా ఒక్కసారి 10th ఎలా వస్తావు? నువ్వు మొట్టమొదటి రక్షణే లేదు, నువ్వు దేవుని కుమారుడు కాదు, దేవుని కుమార్తెవు కాదు. తను ఎందరు అంగీకరించరో అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారం అనుగ్రహించెను. వెంటనే ప్రభువా యేసు ప్రభువుని తన నోటితో ఒప్పుకొని హృదయం మంది విశ్వసించిన ఎడల అతను దేవుని కుమారుడు అవుతాడు, దేవుని కుమార్తె అవుతావు. నువ్వు దేవుని కుమారుడువా, దేవుని కుమార్తెవా? ఎప్పుడు నీ పాపాలు క్షమాపణ పొందావు? ఎప్పుడు దేవుడు నీ పాపాలు క్షమించాడు? ఆ దినమేంటి? అలాంటి వారు ఎప్పుడైతే నువ్వు పాప క్షమాపణ అనుభవం పొందుతావో, రెండవది ఏంటంటే, ఇప్పుడు చదవమ్మా, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం.
14 చదవండి. 14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులు. మొట్టమొదటిగా మనం దేవుని కుమారులము, రక్షణ పొందిన తర్వాత రెండవదిగా దేవుని ఆత్మచేత నడిపింపబడాలి. ప్రతి ఉదయకాలము నువ్వు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొని వెళితే ఆ దినానికి కావాల్సినటువంటి వర్తమానం ప్రభు నీకు ఇస్తాడు. దేవుని యొక్క చిత్తమే అది. తన బిడ్డలు దేవుని యొక్క చిత్తానుసారంగా నడవాలని ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ దేవుడు అప్పుడు వచ్చి ఆ పని ముగించుకొని వెళ్ళిపోయేవాడు. సౌలు ఆత్మచేత నింపమన్నప్పుడు ఎన్నో యుద్ధాలు చేసేవాడు. సంసోను కూడా అంతే. అది రాగానే ఆ బిల్డింగ్లను పడగొట్టడం, ఆ విరజమ్మటం, మళ్ళీ వెళ్ళిపోయేవాడు. అయితే యేసుక్రీస్తు వారి లోకములోకి వచ్చిన తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడిని మనకిచ్చాడు. మనతో ఉండటానికి, మనలో ఉండటానికి ఆయన ఎల్లప్పుడూ మనలో ఉన్నాడు. రక్షించబడిన నీవు పరిశుద్ధాత్మ యొక్క అనుభవం చేత, పరిశుద్ధాత్మ చేత నడిపించబడకపోతే నువ్వు ఇంకా యూకేజీలో ఉన్నట్టే. రక్షించబడినానని చెప్పుకుంటున్నావు కానీ ఆత్మచేత నువ్వు నడిపించబట్టలేదని దేవుడు ఈ మధ్యాహ్న సమయంలో జ్ఞాపకం చేసి ఈ స్టెప్కు రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం, యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుట కొరకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు. ఆగమ్మ, అక్కడ ఆగు. లోకంలో వాళ్ళకి తెలియదు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఎవరో తెలియదు, ఆయన గురించి తెలియదు. కానీ ఆయన తర్వాత చదువు ఏమనుంది అక్కడ, కంటిన్యూ. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. మీలో ఉండును. నీలో ఉన్నాడా పరిశుద్ధాత్మ దేవుడు? ఆయన స్వరాన్ని వింటున్నావా? ఇది రెండవ స్టెప్. రక్షించబడినటువంటి కుమారులు, కుమార్తెలు ప్రతి దినము ఆత్మచేత నడిపింపబడాలనే దేవుని యొక్క ఆశ. దేవుడు ఎప్పుడైతే నువ్వు రక్షించబడతావో దేవుని యొక్క ఆత్మ అది దినదినము నువ్వు నింపబడాలి. ప్రభువా, ఈ దినము నీ ఆత్మ ద్వారా నన్ను నడిపించు. ఇక్కడ మనం చూసినట్లయితే మరలా చదువమ్మా, రోమా 8:14. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఆత్మచేత నువ్వు నడిపింపబడాలని దేవుని యొక్క ఆశ. ఇది ఎప్పుడు వస్తుంది? ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చొని ఆయన స్వరూప దర్శనముచే ఆ దినానికి కావాల్సినటువంటి వర్తమానం దేవుడు ఇస్తాడు. బహుస్పష్టంగా మాట్లాడతాడు దేవుడు. ప్రభా, ఈ దినము నాకు రాబోయేటువంటి, నేను ఎదుర్కోబోయేటటువంటి, నాకున్నటువంటి కష్టము, నేనేం మాట్లాడాలి, ఎక్కడెలా ప్రవర్తించాలి. ప్రభా, నువ్వు నాలో ఉన్నావు కదా, నన్ను గైడ్ చేయి. అనవసరమైన మాటలు మాట్లాడతానేమో, నా నోటికి కాపలా ఉంచు, నా పెదవుల ద్వారానికి కాపు పెట్టు. ఇది దేవుని యొక్క నడుపుదల, ఆత్మ నడుపుదల. ఇది నడిపించబడాలని దేవుని యొక్క ఆశ. పాత నిబంధనలో కూడా నోహు నడిచాడు. రండి ఆ మాట చూద్దాం. ఆదికాండము 6వ అధ్యాయం. దానికంటే ఒక మాట చదువు. 5వ అధ్యాయం చదువు. 5వ అధ్యాయం 22వ వచనం. హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. కుమారులు కుమార్తెలు కంటూనే దేవునితో నడిచాడు. చాలాసార్లు మనం అంటాము, ఎక్కడ కుదురుతుంది బ్రదర్, ఓ పిల్లలతోటి కష్టము, ఉద్యోగ బాధ్యతలు, దేవునితో ఆడ నడవాలి మనం. ఆయన 300 ఏళ్ళు నడిచాడంట. పిల్లల్ని కంటానే ఉన్నాడు, అన్నీ చేస్తానే ఉన్నారు, అన్నీ చేస్తా. ఇది దేవుని యొక్క నడుపుదల. హిందువులు, హైందవులు డబ్బులు ఇచ్చి స్వరూప దర్శనం. నిన్నెవరు అంటున్నారు, ఇంతంత డబ్బులు అవుతాయంట. స్వరూప దర్శనం అంటే మొత్తం దర్శనం అంట. ఓన్లీ ముఖమే చూపిస్తారంట, దానికి ఇంత రేటు. కానీ మన ప్రభు ఉచితంగా ఉదయకాలం లేచి, నేను పెందలకడనే లేచి వస్తున్నాను. ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయంలో, నేను పెందలకడ లేచి నేను మాట్లాడదామంటే మా వాళ్ళు ఎవరు లెగవట్లేదే.
మనకున్నటువంటి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, ఎంత కనికరం గల దేవుడు అంటే 24 గంటల్లో నువ్వు ఎప్పుడైనా ఆయన వద్దకు పరిగెత్తుకొని వెళ్ళు. ఎస్ నా బిడ్డ నీకేం కావాలి, నీ అవసరత ఏంటి, ఆయనతో మాట్లాడచ్చు, ఆయనతో ముచ్చటించవచ్చు, నీ అవసరాలు చెప్పుకోవచ్చు. ఆయన వెంటనే నీ అవసరాలు తీర్చకపోయినప్పటికీ ఆయనతో ఆ ఆనందమే వేరు. ఇలాంటి సంతోషము, ఆయనతో గడిపే ఆనందము. ఎంతకాలమైంది నువ్వు దేవునితో గడపక, ఎంతకాలమైంది నీ బైబిల్ చదవక, ఎంతకాలమైంది దేవుని యొక్క స్వరాన్ని వినక. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభు యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు, ప్రభా నేను చాలా నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తున్నాను, అశ్రద్ధ చేయొద్దు అని ఉంది అక్కడ. దేవుని కుమారులు మాత్రమే దేవుని సన్నిధిలో నిలబడగలరు. అక్కడ 4 మాటలు ఉన్నాయి. ధూపం వేయాలన్నా, ధూపం అంటే కీర్తనలు చూడు, కీర్తనల గ్రంథము 141 అధ్యాయం, కీర్తనల గ్రంథము 141 అధ్యాయం 2వ వచనం. చాలు. ఎవరు చేయగలరు ఈ ధూపము? కుమారులు కుమార్తెలే. నేను ప్రార్థన చేస్తున్నాను అంటే నీకు రక్షణ లేకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుడు వినడు, దేవుడు వినడు. నువ్వు చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన ఏంటంటే కుమారుడు అవటానికి చేయాలి ప్రార్థన, కుమార్తె అవటానికి ప్రార్థన చేయాలి. ప్రభా నేను పాపిని. నువ్వు చేయవలసిన మొట్టమొదటి ప్రార్థన, ఎవరైనా ఈ లోకంలో మనిషి మొట్టమొదటిగా దేవుని బిడ్డ అవటానికి ప్రార్థన చేయాలి. ప్రభా నేను పాపిని, నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకో, నీవన్నీ నావి. ఒకవేళ ఇలాంటి ప్రార్థన చేయకుండా, నువ్వు కుమార్తె అవ్వకుండా, కుమారుడు అవ్వకుండా చేసే ప్రార్థన నువ్వు ఒక అడుక్కునేవాడు చేసే ప్రార్థన, దేవుడు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే దేవునితో ఆత్మ ద్వారా నడిపించబడేటువంటి అనుభవంలోకి రావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇంకో మాట చూద్దాం. ఆదికాండము 6 అధ్యాయం 9వ వచనం. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. అది చాలు. ఇది దేవుడు చెప్తున్నాడండి మాటలు. దేవుడు చెప్తున్నాడు నోవహుని గురించి. చాలాసార్లు మనల్ని గురించి మనం చెప్పుకుంటాం, అదే మనల్ని గురించి వేరే వాళ్ళు చెప్తే ఎంత ఉబ్బింగిపోతామో, మనల్ని వేరే వాళ్ళు పొగిడితే ఎంత అబ్బా ఎంత మంచోడో, అదే మనల్ని దూషిస్తే వాడు ఎంత చెడ్డోడో. ఎప్పుడు కోరుకోగాకు వేరే వాళ్ళు పొగడాలని, వేరే వాళ్ళ మెప్పు పొందాలని ఎప్పుడు కోరుకోగాకు. నిన్ను నువ్వు పొగుడుకోగాకు, బా నేను ఎంత మంచోడినో. ప్రభువు చెప్పాలి మనల్ని గురించి. ఇక్కడ నోవాహును గురించి దేవుడు చెప్తున్నాడు. అక్కడ ఏముంది? నరులంట భూమి మీద విస్తరించినప్పుడు వాళ్ళు అప్పుడు ఇంకా తక్కువ మంది, కొద్ది మంది మాత్రమే. అప్పుడు జ్ఞానం లేదు, అంత సాఫ్ట్వేర్ లేదు. అప్పుడే చూస్తే వీళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే దేవుడు పశ్చాత్తాపడుతున్నాడంట. 6వ అధ్యాయం దేవుడు 6వ అధ్యాయం 6వ వచనం. తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపం నొంది తన హృదయములో నొచ్చుకొనెను. అంత ఈనాడు ఇంకా పాపము అంటే ఇప్పుడు జ్ఞానం ఎక్కువైందండి. ఇప్పుడు జ్ఞానం ఎక్కువైంది కాబట్టి మనుషులకు తెలివి ఎక్కువైందా లేదా? ఎక్కువైంది. మరి పాపం తగ్గాలా లేదా? పాపం ఎక్కువైపోయింది. సొదొమ గొమొర్రా కంటే ఈనాడు పాపం ఎక్కువైంది. కానీ ప్రభు ఎలా టాలరేట్ చేస్తున్నాడండి, దేవుడు ఎలా ఓర్చుకుంటున్నాడండి. అరే నేను బిడ్డలను పిలిచాను, నా బిడ్డలు కూడా ఈనాడు సరిగా లేరే. నేను ఎన్నుకున్న నా బిడ్డలు కూడా సరైనటువంటి రీతిలో నడవట్లేదే. ఆత్మ ద్వారా నడిపించబడాలని కోరుకుంటున్నాను, నా దగ్గరికి రావట్లేదే, నా సలహా అడగట్లేదే. దేవుడు ఎదురు చూస్తున్నాడు. దినమెల్లా చేతులు చాచి నా బిడ్డలు రక్షణ పొందడానికి చేస్తున్నాడు. నా బిడ్డలు ఎప్పుడు వస్తాడు నా దగ్గరికి వచ్చి నా సలహా ఎప్పుడు అడుగుతారు? ఈ లోకంలో ఉచితంగా సలహాలు ఇచ్చేవాళ్ళు ఎక్కువ. మేము అద్దాలు రాసిస్తుంటాం మనుషులకి. ఈ అద్దాలు రాసిస్తుంటే వాళ్ళు వస్తారు, ఓన్లీ రీడింగ్ అప్పుడే పెట్టుకోమ్మా, నువ్వు నీకు ఓన్లీ దగ్గరే కనపట్లేదంటే, సార్ మా ఇంటి పక్కన ఆమె ఏం చెప్పిందంటే నువ్వు ఎప్పుడు పెట్టుకో అద్దాలు, పెరగకుండా ఉంటుంది అని సలహా ఇస్తారంట. అంటే చాలాసార్లు ఎలా ఉంటుందంటే ఈ మెడికల్ షాప్ వాడు కూడా ఆడికి జబ్బు వస్తేమో మా దగ్గరికి వస్తాడు, వేరే వాళ్ళందరికీ వాడు మందులు ఇస్తూ ఉంటాడు. నువ్వు పోయి అడుగుతావుగా 2 మోషన్లు అయినాయండి ఏమైనా బిల్ల ఇవ్వండి అంటే వాడు ఇస్తాడు, జ్వరం బిల్ల ఇస్తాడు. ఆడికి జబ్బు వస్తే మా దగ్గరికి వస్తాడు, డాక్టర్ దగ్గరికి వస్తాడు. లోకములో
ఉచితంగా వచ్చే సలహాలు ఎక్కువ ఉంటాయి. కానీ నా ప్రభు, నీ ప్రభు వెయిట్ చేస్తున్నాడు. నీకు ఎలాంటి పరిస్థితులు. దావీదుకు ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 4వ వచనం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 4వ వచనం. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఈరోజు నీకే భయం ఉంది? పరిగెత్తుకొని ప్రభు దగ్గరికి వెళ్ళు, మోకాళ్ళ మీదకి వెళ్ళు, ఒంటరిగా వెళ్ళు. వెంటనే ప్రభు నీకు అద్భుతకరమైన సలహా ఇస్తాడు. ఆయనకు స్వరాన్ని నువ్వు వినగలవు. అందుకనే దేవుడు ఏమంటున్నాడంటే, దేవుని ఆత్మచేత నడిపించబడిన వాళ్ళలో ఏముంటుంది? పరిశుద్ధాత్మ ఉంటుంది. మరి పరిశుద్ధాత్మ మనకు ఉందా అంటే ఉంది. కానీ దాన్ని యొక్క మాటను మనం వినం, దాన్ని సప్రెస్ చేస్తాం. అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు తెలుసా? వెళ్ళిపోడు. ఏమవుతాడు చూద్దాం రండి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి. దేవుని పరిశుద్ధాత్మ, దేవుడు పరిశుద్ధాత్మ మనలో ఉంటుంది కదమ్మా. ఆయన చెప్పినప్పుడు మనం వినకపోతే ఆయన మౌనం అయిపోతాడు. ఆయన దుఃఖానికి కలుగు చేస్తాం. ఆయన ఏం మాట్లాడు, మౌనం అయిపోతాడు. పరిశుద్ధాత్మను దుఃఖపరిచే వాళ్ళంగా ఉంటాం. ఆయనకు స్వరాన్ని విని ఆయన చిత్తానుసారంగా మనం చేయకపోతే దేవుడు దుఃఖపరిచిన వారం అయిపోతాం. అయితే దేవుడు మౌనంగా ఉంటాడు. ఒక్కోసారి మనం దుఃఖపరచడం వాళ్ళమే కాదు, పరిశుద్ధాత్మను చంపేసే వాళ్ళంగా ఉంటాం. అంటే ఏంటి? అసలు దాన్ని లేవనీయకుండా, దానికి స్వరాన్ని వినబడకుండా కూడా చేస్తాం. దేవుడి పరిశుద్ధాత్మను దుఃఖపరచొద్దని దేవుని వాక్యంలో ఉంది. దుఃఖపరిస్తే మనకు వచ్చేటువంటి పరిణామం ఏంటంటే, యెషయా గ్రంథము 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయం, యెషయా గ్రంథము 63వ అధ్యాయం 10వ వచనం. అయినను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయనకు విరోధి అయ్యెను. చాలు, అక్కడ ఆగు. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తూ ఉంటామో దేవుడు చూస్తూ ఉంటాడు. ఇంకైనా వస్తాడేమో, ఇంకైనా నా స్వరాన్ని వింటాడు, ఇంకైనా నేను చెప్పినట్టు చేస్తాడేమో. కానీ మనం ఎప్పుడైతే దుఃఖాన్ని కలుగు చేస్తాం, దేవుడే మనకు విరోధం అవుతాడు, దేవుడే మనకి పక్ష. కాబట్టి అలాంటి సిచ్యువేషన్ మనం తెచ్చుకోకూడదని దేవుడు మనకు చెప్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. దేవుని యొక్క సారూప్యతలోకి మనం మార్చబడటానికి దేవుని ఆత్మచేత మనం నడిపించబడాలి. నిరంతరం నడిపించబడాలని కోరుకో. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. మరలా షరతులు వర్తిస్తాయి. ఇక్కడ నిన్ను బలవంతం చేయడు. నువ్వు రక్షించబడిన తర్వాత, రెండవదిగా ఆత్మతో నింపబడిన తర్వాత ప్రతిదినము నింపబడాలి. ప్రతిదినము నీకు అనుదిన ఆహారం కావాలి. ప్రతిదినము దేవుని యొక్క ఆత్మతో కోరుకోవాలి. ప్రభు నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు. ప్రభు ప్రతిదినము మన్నాని ఎలా కురిపించాడో దేవుడు నీ మీద అలా కురిపిస్తాడు. ప్రభు దగ్గరికి పరిగెత్తుకునిరా. ప్రభు ఇదిగో ఈ సమస్య, ఈరోజు నాకు ఈ ఇంటర్వ్యూ ఉంది, ఈరోజు నాకు ఈ పాఠం అర్థం కావట్లేదు, నాకు సహాయం చేయి. ప్రభు ఎవరైతే తన చిత్తాన్ని కోరుకుంటారో తన చిత్తాన్ని తెలియజేస్తాడు. నా ఇష్టం వచ్చినట్టు నేను చేసుకుంటానంటే అది రెండవది. కాబట్టి దేవుని యొక్క బిడ్డలు మొట్టమొదటిగా కుమారులు పరిచర్య చేయాలంటే, దేవుని దగ్గర ధూపం వేయాలంటే, దేవుని యొక్క మినిస్ట్రీ చేయాలంటే దేవుని కుమారులు అవ్వాలి. దేవుని కుమారులు అవ్వకుండా నువ్వు చేసే పరిచర్య కానీ, నువ్వు చేసే ధూపం కానీ, నువ్వు దేవుని సన్నిధిలో నిలబడాలన్నా కూడా నువ్వు దేవుని కుమారుడు అవ్వాలి. అది దేవుని యొక్క కోరుకునేటువంటి విధానం. మూడవదిగా ఇంకో మాట చూద్దాం. మొట్టమొదటిగా దేవుడు మనల్ని రక్షించడానికి పిలిచాడు. దేవుని ఆత్మచేత నడిపించబడాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎలా నడిపించబడాలి? ఒక రోజా, 2 రోజుల? యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున, చాలమ్మా, నిరంతరము నిత్యము నీ మరణం వరకు నడిపిస్తాను అంటున్నాడు. కానీ నువ్వే అవైలబుల్గా లేవు, నువ్వే షరతులు పెట్టుకుంటున్నావు. ఇంకో మాట చదువు. 73వ అధ్యాయం, కీర్తనల గ్రంథం 73:24. కీర్తనల గ్రంథము 73వ అధ్యాయం 24వ వచనం.
నీ ఆలోచన చేత నన్ను నడిపించేదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకొందు. మహిమలో చేరు. మహిమ అంటే నువ్వు చనిపోయే వరకు నడిపించాలని దేవుని యొక్క ఆశ. నీకు ఇష్టమా? నిజంగా నీకు మనస్ఫూర్తిగా ప్రభువా నువ్వు నన్ను నడిపించు, నీ ఆలోచన చేత నన్ను నడిపించు, ప్రతిదినము నీ ఆలోచన నాకు అనుగ్రహించంటే దేవుడు ఇస్తాడండి. ఇస్తాడు దేవుడు. ప్రతి విషయంలో దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. అద్భుతకరంగా చేయగల దేవుడు. ఇలా నీకు ఎన్నో చెప్పగలను నేను నా జీవితంలో. నువ్వు కానీ ప్రభువా పరిశుద్ధంగా నేను జీవించాలి, నీ ఆలోచన చేత నన్ను నడిపించాలి, నీ ఆత్మ నాకు కావాలి, నీ ఆత్మానుసారంగా నన్ను నడిపించండి. ఆ దినానికి కావాల్సినటువంటి వర్తమానం దేవుడు ఇస్తాడు. దేవుడు అద్భుతాలు చేయగలడు. మూడవదిగా రండి ఇంకో మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 9వ వచనం. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడదు. దేవుని కుమారులు అంటే ఎవరండి? రక్షణ పొందినవారు దేవుని కుమారులు. రెండవదిగా ఆత్మ ద్వారా నడిపించబడేవాళ్ళు దేవుని కుమారులు. మూడవదిగా సమాధానపరచువారు ధన్యులు. సమాధానం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉంటుంది. కలహానికి దూరంగా ఉండే వాళ్ళకి నరులకు ఘనత అని సామెతల గ్రంథం 20వ అధ్యాయంలో ఉంది. కలహానికి దూరంగా ఉండేవాళ్ళు ఉంటే నరులకు ఘనత అంట. ఎప్పుడెప్పుడు తగాదా పెట్టుకుందామో, ఎప్పుడెప్పుడు సమాధానాన్ని పోగొడదాం అనేవాళ్ళు దేవుని కుమారులు కాదు, దేవుని కుమార్తెలు కాదు. సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడదు. కాబట్టి చూడండి, మనం దేవుని బిడ్డలము, దేవుని కుమారులము, కుమార్తెలమని పిలువబడుతున్న మనము ఈ మూడంతలటువంటి అనుభవంలోకి దేవుడు రావాలని ఆయన యొక్క అభిలాష, ఆయన యొక్క ఆంక్ష, ఆయన యొక్క కోరిక అయి ఉన్నట్లుగా మనం చూస్తాం. రండి మనం చదువుకున్న భాగాన్ని మరలా చదువుదాం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం. నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను కనుక మీరు అశ్రద్ధ చేయకుడి. అశ్రద్ధ చేయుడు. రండి కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలోకి రండి. ప్రార్థనలోకి వచ్చినట్లయితే ప్రభు మనతో మాట్లాడుతూ వస్తున్నటువంటి భాగము, నా కుమారుడు కుమార్తె అయినట్లయితేనే నా సన్నిధిలో నువ్వు నిలబడగలవు. నువ్వు వేసే ప్రార్థనలు నేను వినాలంటే నువ్వు నా ముందు నా కుమారుడు అవ్వాలి. నా సన్నిధిలో నువ్వు నిలబడాలన్నా, నా పరిచర్య చేయాలన్నా ఇలాంటి అనుభవంలోకి రావాలి. మొట్టమొదటిగా రక్షణ అనుభవం, రెండవది దేవుని చేత, దేవుని ఆత్మచేత నడిపింపంట, మూడవదిగా సమాధానపరిచేటువంటి అనుభవం. ఈ అనుభవాల ద్వారా మనల్ని దేవుడు తీసుకెళ్ళను గాక.